For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను కూడా చాలా బాగున్నాను సార్. చాలా రోజుల తర్వాత వచ్చారు. బిఫోర్ మీరు చేసే హోమ్ రెమెడీస్ చాలా మంచిగా పనిచేసాయని మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు సార్. ఈ రోజు మరి నాకు మా వ్యూయర్స్ కి ఏం చెప్పబోతున్నారు సార్? ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం? ఓకేమ్మా, చాలా టాపిక్స్ ఉన్నాయమ్మా. గత కొన్ని వీడియోస్లో కూడా మంచి మంచి టాపిక్స్ చెప్పాను, కామన్ ప్రాబ్లమ్స్. ఈ రోజు కూడా కొన్ని టాపిక్స్ చెప్దామా. అందులో ఈ వణుకుడు రోగం అమ్మా. వణుకుడు రోగం అంటే సమాజంలో పూర్వకాలంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువైపోతుందమ్మా. రోజు రోజుకు వేలాది లక్షలాది జనాభా, కోట్లాది జనాభా ఈ యొక్క సమస్యకు బలైపోతున్నారమ్మా. ఈ వణుకుడు రోగాన్నే పార్కిన్సన్స్ వ్యాధి అని చెప్పేసి చెప్తుంటారమ్మా. అంటే మొట్టమొదట పార్కిన్సన్స్ అనేటువంటి ఒక సైంటిస్టు ఈ యొక్క వ్యాధిని ఫస్ట్ గుర్తించి చికిత్స మొదలుపెట్టాడు. కాబట్టి ఈ వ్యాధిని కూడా పార్కిన్సన్స్ డిసీజ్ అనేటువంటి పేరుతో ప్రస్తావనలోకి వచ్చేసి అదే వైద్య ప్రపంచంలో అదే పేరు మీద ఈ యొక్క వ్యాధిని గురించి చెప్పడం జరుగుతుందమ్మా. దీన్ని మన ఆయుర్వేద వైద్య విధానంలో ఆలోచించినట్లయితే వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు కంపవాతం అనేటువంటి పేరుతో వ్యాధిని ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. సో సంస్కృతంలో కంపం ఉంటే వణకడం అమ్మా. వణకడం మరి ఎందుకు వస్తుంది సార్ ఇది? చెప్తానమ్మా. సో వణకడం అనేటువంటి లక్షణం ప్రధానంగా ఉండడం చేత దీన్ని కంపవాతం అని చెప్పేసి మన మహర్షులు ఏనాడో వేలాది సంవత్సరాల క్రితమే చెప్పేసి చక్కటి చికిత్సను గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. మరి మీరు అడిగినట్లు ఈ వణకడం అనేటువంటి సమస్య ఎందుకు వస్తుందంటే సర్వసాధారణంగా అంటే ఈ జబ్బు గురించి నేను చెప్తానమ్మా. మెదడులో డోపమిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉత్పత్తి అవుతూ ఉంటుందమ్మా. ఈ యొక్క డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి కావడం వల్లనే శరీరంలో ఈ కండరాలకి ఇతర శరీర భాగాలకి సమతుల్యత, నియంత్రణ జరుగుతూ ఉంటుందమ్మా. కోఆర్డినేషన్, పనులు చేసే పనులకి కండరాలకి. ఈ డోపమిన్ అనేటువంటి మెదడులో రసాయన పదార్థం ఉత్పత్తి సరిగా కాకపోయినా, లేకపోతే ఉత్పత్తి అయినటువంటి ఆ కొద్దో గొప్ప ఉత్పత్తి అయినటువంటి డోపమిన్ అనేటువంటి పదార్థము సరిగ్గా పనిచేయకపోయినా ఈ యొక్క నియంత్రణ అంటే కోఆర్డినేషన్ పోతుందమ్మా కండరాలకు, దేహానికి, నరాలకు కానివ్వండి. సో ఎప్పుడైతే ఈ కోఆర్డినేషన్ దెబ్బతింటుందో ఈ లక్షణాలు వస్తాయి. సో సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటమ్మా, ప్రథమంగా చాలా మందిలో 90% మందిలో ప్రప్రథమంగా మొదట ఒక్క అవయవానికి జబ్బు మొదలవుతుందమ్మా. అంటే కుడి చేయి కానీ, ఎడమ చేయి కానీ, కుడి కాలు కానీ, ఎడమ కాలు కానీ వణకడం మొదలవుతుందమ్మా. క్రమక్రమంగా నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ వణుకుడు సమస్య మరీ పెరిగిపోతుంది. క్రమక్రమంగా ఇది ఏమవుతుందంటమ్మా, మొత్తం ఒళ్ళంతా వణికేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో సమస్య పెరిగే కొద్దీ మానసిక ఒత్తిడి లాంటివన్నీ కారణాలు, అదేవిధంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో సక్రమైనటువంటి పోషకతుల్యమైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఈ షుగరు, బీపీ, తర్వాత వెయిట్, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి వచ్చేందుకు కారణాలు అవుతాయమ్మా. ఈ ఒక సమస్య వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుంటమ్మా, కూర్చోవడం కష్టంగా ఉంటుంది, ఆ యొక్క వ్యక్తులు లేవడం కష్టంగా ఉంటుంది, నడవడం కష్టంగా ఉంటుంది, అడుగు వేయడం కష్టంగా ఉంటుంది, కళ్ళు ఆర్పడం, తెరవడం కష్టంగా ఉంటుంది, తర్వాత ఆహార పదార్థాలు నవ్వడం కష్టంగా ఉంటుంది, మింగడం కష్టంగా ఉంటుంది. కొంతమందిలో అయితే ఆ తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ చొంగలా కారిపోతుంటుందమ్మా. సో ఇలాంటి రకరకాల సమస్యలు ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధిలో వస్తుంటాయమ్మా. కొంతమందికి పగలుపూట బాగా నిద్రపోతుంటారు కానీ రాత్రి నిద్రపట్టదు. పడుకున్నప్పుడు కూడా ఒకవైపు నుంచి ఒకవైపు తిరగాలంటే చాలా బాధపడుతుంటారమ్మా. ఇది అనేక రకాల కారణాలు. అదేవిధంగా మనస్సు చాలా వ్యాకులత గురైపోతుంటుంది అన్నమాట. అంటే మనస్సు చంచల స్వభావం. అంతే ఇంతకుముందే చెప్పినట్లు కొంతమందిలో పగలు నిద్ర బాగుంటుంది, రాత్రి నిద్ర మేలుకుంటారు. సో ఇలా ప్రతి అవయవం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ యొక్క జీవనం అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఇది సర్వసాధారణంగా ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధికి లక్షణాలు. రెండవది ఏంటంటే, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనం వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా కొన్ని పరీక్షలు చేయిస్తారమ్మా. సో సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, బ్లడ్ టెస్ట్. కానీ ఈ యొక్క వ్యాధిలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఇదమిద్దంగా ఫలాని కారణం అని తెలియదమ్మా. అన్ని నార్మల్గానే ఉంటాయి. మీకు ఎంఆర్ఐ స్కాన్లో నార్మల్గా ఉంటుంది, సిటీ స్కాన్లో నార్మల్గా ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఏదైనా చేసినా నార్మల్గా ఉంటుంది, ఇన్సూరెన్స్ బ్లడ్ టెస్ట్ నార్మల్గా ఉంటాయి. ఈ వ్యాధికి కారణం తెలియదు కానీ వ్యాధి
శరీరానికి మాత్రము మనసుకు మాత్రము చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఇది స్థూలంగా ఈ వ్యాధి గురించమ్మా. సార్ మీరు ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ ఒక చేయికి వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఎలా క్యూర్ చేసుకోవాలి సార్? ఆయుర్వేదిక్లో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అలాగే మా వ్యూయర్స్కి అంటే అందుబాటులో ఉన్నప్పుడైతే ఓకే సార్, అది ఏ రాత్రి వచ్చిందనుకో మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఇంట్లోనే వాళ్ళు చేసుకోవడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయి సార్ ఆయుర్వేదంలో? ఉన్నాయమ్మా. ఇది దీర్ఘకాలికంగా పట్టి పీడించి వేధించేటువంటి సమస్య ఈ పార్కిన్సన్స్ వ్యాధిమా. సో ఇక్కడ మీకు మరొక విషయం కూడా చెప్తానమ్మా. గత కాలంతో పోలిస్తే అంటే ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం మనం వెనుక వెళ్ళి పరిశీలించినప్పటికీ ఈ రోజుకు చూసినట్లయితే ఆధునిక శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక పురోభివృద్ధి జరగడం వల్ల కొంతలో ఆశాజనకమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వగలుగుతున్నాయి. కానీ ఆధునిక కృత్రిమ రసాయనిక ఔషధాలు అంటే ఇంగ్లీష్ మందులు పూర్తి స్థాయిలో మాత్రము ఆ యొక్క సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నాయమ్మా. రెండవది ఏంటంటే ఈ పార్కిన్సన్స్ వ్యాధిలో వాడేటువంటి ఇంగ్లీష్ మందుల యొక్క ఇదేంటంటే ఒకే మందు ఎక్కువ రోజులు వాడితే పనిచేయదమ్మా. రెండవది ఏంటంటే డోస్ పెంచాల్సి వస్తుంది. వ్యాధికి ఆ యొక్క ఔషధాన్ని డోస్ పెంచే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. రెండవది ఏంటంటే ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే కొత్త కొత్త ఔషధాలు యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఔషధాలు యాడ్ చేసే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోతుంటాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ పెరగకుండా ఉండాలి. అదేవిధంగా తక్కువ డోసులో మెండైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి కాన్సెప్ట్స్తో మనం ఆలోచించాలమ్మా. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మందు మొక్కల పైన ఇలాంటి వాటి మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయమ్మా. ఈ పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించి ప్రకృతిలో లభించేటువంటి యొక్క మూలికల్లో కూడా ఏదైనా శక్తులు ఉన్నాయా, వాటిని వెలికి తీసి ప్రజాసేవ కోసం వినియోగించుకోవచ్చు అని చెప్పేసి పరిశోధనలు జరుగుతున్నాయమ్మా. సో వాటిని వైద్యుల పర్యవేక్షణలోనే అలాంటి ఔషధాలు వాడుకోవాల్సి వస్తుంది. మీరు అడిగినట్లు గృహ వైద్యంలో నేను చెప్తానమ్మా. ఇప్పుడు కేవలము తులసి ఆకులు ఏలకులుతో ఔషధాన్ని తయారు చేసుకొని ఆ సమస్యను కంట్రోల్లో పెట్టుకోవచ్చుమా. సో సమస్య త్వరగా పెరగకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు. ఇంగ్లీష్ మందుల యొక్క డోసును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఆ యొక్క పేషెంట్ యొక్క లైఫ్ అంటే మంచి లైఫ్ అమ్మా, నాణ్యమైనటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ను బాగా పెంచవచ్చు అమ్మా. సో ఎలాగంటే అమ్మా చెప్పాను కదమ్మా, రోజు ఉదయం పూట ఒక 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. బాగా వేడి నీళ్ళు అంటే మరిగేటువంటి నీళ్ళు ఒక 200 ml తీసుకొని ఆ 200 ml మరిగే నీళ్ళలో ఒక 10 తులసి ఆకులు వేయాలమ్మా. తర్వాత ఒక్క గ్రాము లేదా 1/2 గ్రాము లేక ఒక ఏలాచి అమ్మా, ఒక్కటి ఏలాచి తప్పితే 2 ఏలాచులు. ఆ లోపల నల్ల విత్తనాలు ఉంటాయి కదమ్మా, మెత్తగా పొడి చేసి అందులో వేసేయాలమ్మా. వేసేసి మరిగే నీటిలో వేసేసి తర్వాత కిందికి దించేసేయాలి. అంటే పొయ్యి మీద నీళ్ళని పెట్టేసి మరిగిస్తున్నాలమ్మా. నీళ్లు మరిగేటప్పుడు ఈ 2 పదార్థాలు వేయాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలమ్మా ప్రేక్షకులు. సో ఆ విధంగా ఆ 2 తులసాకులు తర్వాత ఏలకుల పొడి వేసిన తర్వాత కిందికి దించేసారి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి ఒక టీ స్పూన్ అంటే ఒక చెంచా ఒక 5 ml తేనె కలిపి సేవించాలమ్మా. ఇట్లా ఉదయం ఒకసారి సేవించాలి, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి సేవించాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. పరిశోధనలో కూడా తులసిలో ఉన్నటువంటి ఈ ల్యూటినాలు, తర్వాత రోజ్వానిక్ యాసిడ్, ఇలాంటి యూజినాలు, ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క సమస్య తగ్గేందుకు దోహదపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పరిశోధన తెలియజేస్తున్నాయమ్మా. అదేవిధంగా ఏలకులు ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ కూడా ఈ యొక్క పార్కిన్సన్స్ అనేటువంటి సమస్యకు చక్కగా ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది, వ్యాధి పెరగకుండా బాగా నియంత్రణలో ఉంటుంది, ఆ లక్షణాలు కూడా బాగా అదుపులో వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. మరి దీనికి సంబంధించి ఆయుర్వేద వైద్యంలో కూడా చాలా అద్భుతమైన ఔషధాలు ఉన్నాయమ్మా. అవి సమీర పన్నగ రసం అని, బృహత్వాత చింతామణి అని, పూర్ణచంద్రోదయం అని, అశ్వగంధ లేహ్యం అని, సారస్వతారిష్టం అని, తర్వాత క్షీరబల తైలం అని చెప్పేసి ఇలా రకరకాల ఔషధాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా వైద్యుల పరీక్షలో వాడుకోవాలమ్మా. ఇప్పుడు నేను చెప్పినట్టు తులసాకుతో తర్వాత ఏలకులతో ఇలాంటి ఔషధాలు అంటే గృహ వైద్యంలో ఉపయోగించుకోవచ్చు. కానీ ఇలాంటి ఆయుర్వేద ఔషధాలు కొన్ని చాలా అత్యంత శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు కూడా ఉన్నాయమ్మా. ఇందులో కొన్ని ఈ మెటల్స్ కూడా కలుస్తాయి అన్నమాట. సో మెటల్స్ తెలిసి తెలియక అవగాహన లోపంతో వాడకూడదమ్మా. కాబట్టి ఆయుర్వేద పరీక్షలో వైద్యుల పర్యవేక్షణలో వాడితే వాళ్ళు ఆ శరీర తత్వాన్ని అనుసరించి, వ్యాధి యొక్క తీవ్రతను అనుసరించి, వ్యాధి యొక్క లక్షణాలను అనుసరించి, వ్యాధి ప్రకృతిని అనుసరించి
చక్కటి ఔషధాన్ని చక్కటి డోస్ లో ఎంపిక చేసి ఇవ్వడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. సార్ మీరు ఇప్పటి వరకు చెప్పారు కదా ఈ ఏలకులు తులసి వాటర్ లో ఇలా చేయడం వరకు, అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడా లేదా ఆ స్టేజ్ అనేది కొంచెం హెవీ స్టేజ్ అయినా సరే ఇది వాడొచ్చా సార్? ఎప్పుడేం వాడుకోవచ్చమ్మా. కాబట్టి కేవలం ఈ మెడిసినే కాకుండా ఇప్పుడు వైద్యుల వద్దకు వెళ్తామా, వైద్యులు సూచించినటువంటి ఔషధాలు వాడుకుంటూ ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఇంతకుముందే చెప్పాను కదమ్మా, ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవచ్చు. రెండోది అంటే ఇంగ్లీష్ మందుల యొక్క తక్కువ డోస్ తోనే మెండైన ఫలితం పొందవచ్చమ్మా. ఇంకా డోస్ పెరిగే కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. కొంతమందికి అలవాటు పడిపోతే ఆ మందు కూడా పనిచేయదు. అలాంటి లక్షణాలు లేకుండా ఇది వాడుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని పెంచుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ తగ్గించుకోవచ్చు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు. సార్ మరి వణుకుడు జబ్బు అనేది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది సార్? ఇది మా సర్వసాధారణంగా పూర్వకాలం అయితే ఒక 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే వచ్చేదమ్మా. ఈ రోజుల్లో మేము మా నిత్య జీవితంలో ప్రాక్టీస్ లో చూస్తుంటామా, దాదాపు 30-35 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఎక్కువ మందిలో కనిపిస్తుందమ్మా. సో ఇలా యూస్ చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందమ్మా. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్.